హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫుల్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది వీడియో. ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ రావచ్చు. ఎందుకంటే చాలామంది నాకు ప్రీవియస్ వీడియోస్‌లో ఇంకా రీసెంట్‌గా కూడా కమెంట్స్‌లో అడిగారు. మీరు అంటే అన్బాక్సింగ్ చేస్తారు కదా! అది ఎట్లా చేస్తారు? కెమెరా సెటప్, మీ అన్బాక్సింగ్ సిస్టమ్ ఏంటి? అవన్నీ ఒకసారి చూయించమని చెప్పేసి. అయితే ఈరోజు కొంచెం నేను ఫ్రీ ఉండే. అందుకే ఈరోజు మధ్యాహ్నం టైంలో మీకు ఈ వీడియో చేసి చూపిచ్చేద్దాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా గానీ ఇంకా అది పెండింగ్ పెట్టేసాను. ఈరోజు టైం వచ్చేసింది చూపిద్దామని చెప్పేసి. వేరే ఏదో ప్రొడక్ట్స్ కోసం నేను మొత్తం సెట్ చేసుకొని దానికి ముందు మీకోసారి నా సెటప్ కూడా చూయించేద్దామని చెప్పేసి. బిగినర్స్‌కి యూజ్ వస్తుంది గానీ యాక్చువల్‌గా ఏంటంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ సెటపే. మీరు అన్ని ఐటెమ్స్ ఒక్కోటి మీకు చూయిస్తాను. ఇక్కడ చూడొచ్చు. ఇట్లా ఉంటుంది నా సెటప్. సింపుల్ ఉంటుంది. చాలా ఈజీ ఇది యాక్చువల్‌గా. ఇక్కడ చూడొచ్చు. ఇది నేను జస్ట్ ఒక చిన్న ఇట్లా టేబుల్ లాంటిది ఇట్లా కూర్చుంటే ఇట్లా చేతులు అందేలాగా కంఫర్టబుల్ ఉండేలాగా అన్బాక్సింగ్‌కి ఇట్లా ప్రొడక్ట్స్ ఇవి ఉంటాయి కదా! సింపుల్ ప్రొడక్ట్స్ ఇట్లా పెట్టేసి కెమెరా సెటప్ ఇట్లా ఉంటుంది. అక్కడ మీరు చూడొచ్చు ఒక ట్రైపాడ్ ఉంది. అది ఐ ఫుటేజ్ ట్రైపాడ్, కార్బన్ ఫైబర్ ట్రైపాడ్. అది చాలా ఎక్స్‌పెన్సివ్ ట్రైపాడ్. అంటే మీకు దానికి బదులు మ్యాన్‌ఫ్రోటో ఏదైనా వాడొచ్చు. అంత క్వాలిటీది మినిమమ్ ఉండాల్సిందే. ఎందుకంటే మీకు అనవసరపు షేక్ కానివ్వండి, లేకపోతే జర్క్స్, జిటర్స్ అవి రావు. ఇంకా దానిపైన మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి ఇది డీటెయిల్‌గా చూపిస్తాను. ఇది మోజా స్లైపాడ్ ఇది ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేశాను. మీరు నా ఛానల్‌లో చూడొచ్చు. ఇదేంటంటే జనరల్‌గా ట్రైపాడ్స్‌కి మీరు ఇట్లానే కెమెరా పైనే పెట్టుకోవచ్చు. మీరు పోర్ట్రేట్, ల్యాండ్‌స్కేప్ పెట్టొచ్చు గానీ పైన పెట్టొచ్చు. టేబుల్ టాప్ షూట్ చేయాలంటే మీకు ఇట్లా ఉండాలి కదా సెటప్ ఏదన్నా ముందుకు రావడానికి. అయితే కొన్ని ట్రైపాడ్స్‌లో మీకు ఇట్లాంటి సిస్టమ్ ఉంటది గానీ నాకది నచ్చదు. ఎందుకంటే అది వీక్ ఉంటది. అది మీరు కెమెరా పెడితే షేక్ అవుతా ఉంటది. చాలా ఇబ్బందులు పడ్డాను నేను కూడా స్టార్టింగ్‌లో. తర్వాత ఇది మోజాది స్లైపాడ్ తీసుకున్నాను. ఇది చాలా స్ట్రాంగ్ ఇంకా స్టేబుల్ ఉంటుంది గానీ ఇప్పుడు జస్ట్ మీకు కింది ట్రైపాడ్ ఒకటే 25,000 ఉంటుంది. ఎందుకంటే అది కార్బన్ ఫైబర్ ట్రైపాడ్. మీరు అల్యూమినియం దానికెళ్తే ఓ 15,000లో వస్తుంది. ఇంకా బడ్జెట్‌లో అంటే ఇట్లాంటి సెటప్ చేసుకోలేరు. మీరు ఎంతైనా అమెచ్యూర్ సెటప్ అంటే బిగినర్స్ సెటప్ వేరే ఉంటుంది. ఇది కొంచెం ప్రో సెటప్. అంటే ఇంకా ఇంతకంటే చాలా ప్రో చేసుకోవచ్చు. నేను ఈజీగా సింపుల్‌గా ఉండేలాగా నేను చేసుకున్నాను. అది మీకు యూజ్ రావచ్చని చూయిస్తున్నాను అంతే. ఇంకా ఇంతకంటే కొంచెం కూడా ఒక స్టెప్ కిందికెళ్ళినా గానీ నాకు స్టెబిలిటీ గానివ్వండి, వీడియో క్వాలిటీ రాలేదు. ఇది మోజా స్లైపాడ్ ఏంటంటే మీకు స్ట్రాంగ్ ఉండేసి అడ్జస్ట్‌మెంట్ కూడా మీరు ఇక్కడ నుంచి అంటే ఇందులో మోటరైజ్డ్ మోనోపాడ్ ఇది. అంటే మీకు లెంత్ అటు ఇటు మీరు టేబుల్‌కి ఎంత అంటే అంత ముందుకు రావచ్చు. ఎంత అంటే అంత వెనకాలకి పోవచ్చు. ఇంకా వేరే కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్, స్లైడింగ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా నాకు డైలీ యూజ్ వస్తాయి. ఈ మధ్య నేను అంటే బిజీ ఎక్కువ ఉండడం వల్ల అవన్నీ ఎఫెక్ట్స్ వాడడం లేదు గానీ మా అబ్బాయి, మా పిల్లలు వాళ్ళు వాడుతా ఉంటారు. అయితే ఈ సెటప్ ఇట్లా బావుంటుంది. అంటే మీకు స్ట్రాంగ్ ఉండేసి అసలు కొంచెం కూడా ఇందులో మీకు లూజ్ ఫిట్టింగ్ అలాంటిది ఏముండదు. ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఇప్పుడైతే హెడ్ బ్యాండ్‌లో మాట్లాడుతున్నాను గానీ ఇక్కడ కూర్చొని నేను మాట్లాడేటప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు. రోడ్ వీడియో మైక్ ప్రో ప్లస్ యూజ్ చేస్తాను. ఇదేంటంటే షార్ట్ గన్ మైక్రోఫోన్ ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ ఇస్తుంది. ఇది నేను అటు కూర్చొని చేస్తాను కదా అన్బాక్సింగ్. అయితే నేను మాట్లాడే వాయిస్ పికప్ చేస్తుంది. అట్లనే ఇక్కడ నేను మొబైల్ ఫోన్‌లో లేకపోతే ఏదన్నా బ్లూటూత్ స్పీకర్‌లో ఆడియో ప్లే చేస్తున్నప్పుడు ఆ ఆడియో సౌండ్ కూడా ఇక్కడనే రికార్డ్ అవుతుంది. బావుంటుంది రోడ్ వీడియో మైక్ ప్రో ప్లస్ ఇది. నేను ఆల్మోస్ట్ ఇది తీసుకొని కూడా 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పటిదాకా ఏం కంప్లెయింట్ లేదు. ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ. అయితే దానికి నేను ఎక్స్‌టెన్షన్ కేబుల్ ఉంది కదా! ఇలాంటిది నేను తయారు చేసుకున్నాను. ఇది మీకు రెడీమేడ్ అంటే అమెజాన్‌లో కూడా దొరుకుతది. బయట మార్కెట్‌లో కూడా ఎలక్ట్రానిక్ మార్కెట్‌లో దొరుకుతది. ఇదేంటంటే మేల్, ఫీమేల్ 3.5 ఎంఎం కేబుల్. చాలా లెంత్ ఎక్కువున్నది చేసుకున్నాను నేను. మీకు ఇక్కడ బండల్ చూడొచ్చు. అట్‌లీస్ట్ ఇది ఒక 6, 7 మీటర్స్ ఉంటుంది. ఇది ఎందుకు చేసుకున్నానంటే నాకు ఎప్పుడన్నా మైక్ దూరం పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఆ కేబుల్ ఎక్స్‌టెండ్ చేసుకొని దూరం మైక్ పెట్టి కూడా యూజ్ చేస్తాను. ఇప్పుడు యూజువల్‌గా ఎక్స్‌ట్రా కేబుల్ ఉందని చెప్పేసి ట్రైపాడ్‌కి కింద హుక్ ఉంది కదా! దానికి చుట్టి పెట్టేసాను. ఇదొచ్చేసి కెమెరా మైక్‌లోకి వెళ్ళిపోతుంది. కెమెరా సెటప్ అంటే ఇక్కడ మీకు ఇది చూడొచ్చు. ఇది కంప్లీట్ బాల్ హెడ్ ఉంది ఇక్కడ. ఈ మోజా స్లైపాడ్‌కి బాల్ హెడ్ పెట్టాను. మీరు ఎటంటే అటు కెమెరాని రొటేట్ చేసుకోవచ్చు. ఏ డైరెక్షన్‌లో అంటే ఆ డైరెక్షన్‌లో మీకు పర్ఫెక్ట్ ఫ్రేమింగ్ వచ్చేలాగా సెట్ చేసుకోవచ్చు. ఇంకా కెమెరాలో వీడియోకి నేను కెమెరాది బిల్ట్ ఇన్ ఎల్‌సీడీ మానిటర్ ఉంది కదా! అది యూజ్ చేయను. ఎందుకంటే అది చాలా చిన్నగా ఉంటది. మీకు ఎగ్జాక్ట్ రిజల్ట్ తెలియదు. అయితే నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఆల్రెడీ హాలీల్యాండ్‌ది కాస్మో C1 వైర్లెస్ ట్రాన్స్మిటర్, రిసీవర్ ఉన్నాయి కదా! అయితే కెమెరా పైన ట్రాన్స్మిటర్ పెట్టేసి ఈ హెచ్‌డీఎంఐ కేబుల్ తోటి దానికి కనెక్ట్ చేసేస్తాను. చేసేసి కెమెరా రికార్డ్ చేసేది మీకు ఆడియో, వీడియో 2 కూడా ఈ వైర్లెస్ ట్రాన్స్మిషన్ ద్వారా ఈ రిసీవర్‌కి వస్తాయి. ఈ రిసీవర్‌కి. ఇది మీకు రిసీవర్ ఈ మానిటర్ పైన ఇది గోడాక్స్ మానిటర్. ఇది కూడా ఎక్స్‌పెన్సివ్ మానిటరే. 25,000 ఉంటుంది. ఇదొచ్చేసి మీకు హాలీల్యాండ్‌ది కాస్మో C1 65,000 ఉంది సెట్.
అయితే ఇది 25,000. దీనికి సింపుల్ మినీ ట్రైపాడ్ పైన పెట్టేసి ఇట్లా కనెక్ట్ చేసేస్తాను. హెచ్‌డీఎంఐ టు హెచ్‌డీఎంఐ కేబుల్ తోటి. ఫుల్ సైజ్ హెచ్‌డీఎంఐ కేబులే. ఇంకా ఆన్ చేసేసుకుంటే మీరు లైవ్ అక్కడ ఏం షూట్ చేస్తున్నారో ఇక్కడ చూడొచ్చు. స్లైట్ మీకొక 0.2 సెకండ్స్ అట్లా అంటే ల్యాగ్ ఉంటుంది. కానీ చల్తా మీరంటే నార్మల్‌గా అన్బాక్సింగ్ వీడియోస్‌కి అట్లా ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకా కూడా మీకు లైవ్ రావాలి అనంటే డైరెక్ట్ హెచ్‌డీఎంఐ కేబుల్ కెమెరా నుంచి కనెక్ట్ చేయొచ్చు గానీ, ఫ్రేమ్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా హెచ్‌డీఎంఐ కేబుల్ వల్ల మీకు అటు ఇటు తగిలినప్పుడు చేతికి అట్లా తగిలినప్పుడు మీకు ప్రాబ్లమ్ ఉంటుంది. ఏంటంటే వీడియో ఫ్రేమ్ ఇట్లా ఊగడం అవన్నీ ఇబ్బందులు ఉంటాయి. ఇంకా అడ్డం ఉంటది కదా కేబుల్. అట్లా ఉండకుండా నేను ఈ వైర్‌లెస్ మానిటర్ యూజ్ చేస్తాను. ఇంకా మెయిన్ లైటింగ్‌కి వచ్చేసరికి ఇది అపర్చర్‌ది నాది 120D మార్క్ II లైట్ ఇది. డోమ్ తోటి దీన్ని డోమ్ అటాచ్‌మెంట్ ఉంది కదా! ఇందులో డిఫ్యూజ్డ్ లైటింగ్ వస్తుంది. ఇది యూజ్ చేస్తాను నేను. ఎందుకంటే ఎక్సలెంట్ లైట్ క్వాలిటీ ఉంటుంది. లైట్స్ దగ్గర కాంప్రమైజ్ కావద్దు ఎప్పుడు. అపర్చర్ 120D ఇట్లాంటి లైట్సే నేను ఎందుకు వాడతానంటే ఇందులో మీకు CRI లెవెల్స్ వచ్చేసి మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఇది నా మెయిన్ లైట్. ఇందులో CRI లెవెల్స్ మీకు అరౌండ్ 97, 98 ఉంటాయి. CRI అంటే కలర్ రెండరింగ్ ఇండెక్స్ అంటారు. అదేంటంటే మీకు CRI లెవెల్స్ తక్కువ ఉంటే మీ స్కిన్ టోన్ కానివ్వండి, ఇంకా ఏది మీకు అంటే క్వాలిటీ అంత రాదు. మీకు కలర్స్ ఏది ఎట్లా రావాలో అట్లా రాదు. సమ్ గ్రీనిష్, బ్లూయిష్ టింట్ వస్తుంది. అది రావద్దంటే మీరు హై క్వాలిటీ లైట్స్‌కి వెళ్ళాలి. అది కూడా కంప్లీట్లీ మీకు రిమోట్ కంట్రోల్డ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు బ్రైట్‌నెస్ తగ్గించుకోవచ్చు. ఎంత అంటే అంత తగ్గించుకోవచ్చు. ఎంత అంటే అంత పెంచుకోవచ్చు. మనకి ఇక్కడ మానిటర్‌లో చూసుకుంటూ మీరు అన్బాక్సింగ్‌కి కరెక్ట్ ఎక్స్‌పోజర్ వచ్చేలాగా అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా స్పెషల్ లైట్స్ అంటే ఇదొకటి అపర్చర్‌ది నేను Tri8C కూడా యూజ్ చేస్తాను ఇది. ఇదేంటంటే సైడ్‌కి నుంచి లైట్ ఫిల్ ఇన్ లైట్ అంటారు. కీ లైట్ వచ్చేసి అది 120D మార్క్ IIది. అది నా దగ్గర 120D మార్క్ II కాకుండా మార్క్ I అంటే ఓల్డ్ మోడల్ కూడా ఉంది. అది మామూలుగా నేను కూర్చొని డెస్క్‌టాప్ దగ్గర మాట్లాడతాను కదా! అక్కడ ఆ లైట్ యూజ్ చేస్తాను. ఇంకా వేరే 2 లైట్స్ కూడా యూజ్ చేస్తాను. ఇంకా ఇదొచ్చేసి అపర్చర్‌ది Tri8C LED లైట్. ఇది మీకు కంప్లీట్ వేరియబుల్ కలర్ టెంపరేచర్ ఉంటుంది. మీరు బ్రైట్‌నెస్ ఎంత అంటే అంత ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎంత అంటే అంత ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు. కలర్ టెంపరేచర్ కూడా కూల్ చేసుకోవచ్చు, వార్మ్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ఇది. అపర్చర్‌ది ఫ్లాగ్‌షిప్ లైట్. ఇది కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. ఈజీగా నేను అనుకుంటా 70,000-75,000 ఉంటుంది. ఇది బ్యాటరీ ఆపరేటెడ్. మీకు 2 ఇక్కడ చూడొచ్చు. సోనీ NPF సిరీస్ బ్యాటరీస్ వేసుకుంటే 2 బ్యాటరీస్ వేస్తే రన్ అవుతుంది. ఇక్కడ డిస్ప్లే ఉంటుంది. ఇది ఇట్లా నేను ఇక్కడ టేబుల్ పైన ఇక్కడ మీకు చూపిస్తాను. ఇట్లా సైడ్ ఫిల్ ఇన్ లైట్‌కి ఇంత బ్రైట్‌నెస్ పెట్టను. జస్ట్ చాలా మినిమమ్ బ్రైట్‌నెస్ పెడతాను. అంటే నేను ఎక్స్‌పోజర్ అడ్జస్ట్ చేసుకుంటాను. యాక్చువల్‌గా ఇది బ్రైట్‌నెస్. ఇట్లా బ్రైట్‌నెస్ తక్కువ పెట్టి జస్ట్ ఫిల్ ఇన్ లైట్ లాగా యూజ్ చేస్తాను. ఇంకో ఫిల్ ఇన్ లైట్ ఇక్కడ. ఇది కూడా చూపిస్తాను. ఇది కూడా అపర్చర్‌దే. HR672C ఇది. ఇది కూడా ఏంటంటే మీకు కలర్ టెంపరేచర్ వేరియబుల్ ఇది. బ్రైట్‌నెస్ ఇంటెన్సిటీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా లైట్ వెయిట్, కాంపాక్ట్, పోర్టబుల్. దీనికి కూడా 2 NPF సిరీస్ పెద్ద బ్యాటరీలే పెడతాను. ఎంతసేపన్నా షూట్ చేయండి మీరు. 4 అవర్స్ షూట్ చేసినా కానీ బ్యాటరీలు డౌన్ అవ్వవు. ఇంకా ఇందులో కూడా మీరు కలర్ టెంపరేచర్ వార్మ్ నుంచి కూల్ ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్రైట్‌నెస్ ఎంత అంటే అంత ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఇటు సైడ్ వాడతాను. దీనికి నేను iFootageది మోనోపాడ్ వాడతాను. ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ మోనోపాడ్ ఇది. అంటే అరౌండ్ 16,000-17,000 ఉంటుంది. మీరంటే చీప్ బడ్జెట్ ఐటమ్స్ దీని ప్లేస్‌లో వేరే బడ్జెట్ ఐటమ్స్ వాడొచ్చు బిగినర్స్. అన్నీ ఇట్లా కాస్ట్లీ కొనుక్కోవాలని ఏం లేదు. స్టార్టింగ్ మీరు ఏదైనా బడ్జెట్ ఐటమ్స్ తోటి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా అంటే సింపుల్ బేసిక్ ఐటమ్స్ తోటి స్టార్ట్ చేశాను. ఆ ఐటమ్స్ రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళాను. నెక్స్ట్ ఐటమ్ కొనేటప్పుడు పాత ఐటమ్ నేను రీప్లేస్మెంట్ ఇచ్చేసి ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి ఇంకొంచెం బెటర్ క్వాలిటీది అట్లా లాస్ట్ 4-5 ఇయర్స్‌లో ఇక్కడ దాకా వచ్చాను నేను. ఒకటే రోజు వచ్చింది కాదు ఇది. నేను ప్రీవియస్‌లో నా కెమెరా ఏవుంటాయో అవి ఇచ్చేసి ఎక్స్చేంజ్‌లో డిఫరెన్స్ అమౌంట్ పే చేసి ప్రతి సంవత్సరం కొత్త మోడల్ వచ్చిన కొద్దీ నేను రీప్లేస్ చేస్తూ ఉంటాను. అట్లా మీరు ప్రతీది ఫుల్ క్యాష్ పెట్టి కొనాలంటే ఇంకా ఎంత డబ్బులు పెట్టినా దీనికి లిమిట్ లేదు. ఇంకా పాతవన్నీ వేస్ట్ అయిపోయి అట్లనే స్టక్ అయిపోయి ఉంటాయి. అట్లా ఉండొద్దని చెప్పేసి నేను కంపల్సరీ ప్రీవియస్ నా మోడల్స్ ఏవైతే ఉంటాయో అవుట్‌డేటెడ్, ఓల్డ్ అయిపోయిన మోడల్స్ ఎక్స్చేంజ్ ఆఫర్‌లో అంటే ఎక్కడైతే కొంటానో అక్కడే ఇచ్చేసి డిఫరెన్స్ అమౌంట్ పే చేసి మళ్ళీ బ్రాండ్ న్యూ. ఇప్పుడు మొన్న రీసెంట్‌గా A7 IV తీసుకున్నాను కదా! 3 ఇచ్చేసాను. డిఫరెన్స్ అమౌంట్ ఇచ్చేసి 4 తీసేసుకున్నాను. అట్లా ఇంకా మళ్ళీ A7 V వచ్చిందనుకోండి అప్పుడు అది చేంజ్ చేసుకుంటాను. అట్లా ఇది ఇటు సైడ్ పెడతాను నేను ఇది. మీకు ఒకసారి ఆన్ కూడా చేసి చూపిస్తాను ఎట్లా వస్తుందో.
ఏదైనా కెమెరా వాడొచ్చు. నా దగ్గర పానాసోనిక్ ఉంది, సోనీ ఉంది, ఫ్యూజీ ఉంది. అన్నీ బాగానే ఉంటాయి. పానాసోనిక్‌లో మీకు కలర్స్ ఎక్సలెంట్ ఉంటాయి. ఆటో ఫోకస్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఇంకా ఫ్యూజీలో ఎక్సలెంట్ కలర్స్ 10 బిట్ వీడియో ఉంటది. ఇప్పుడు నాకు షూట్ చేసేది మా అబ్బాయి చేస్తున్నాడు షూట్. అదొచ్చేసి సోనీ A7 IV మొన్న రీసెంట్‌గా తీసుకున్నాం కదా! ఫుల్ ఆటో స్టాండర్డ్ మోడ్‌లో షూట్ చేస్తున్నాడు. అంతే సింపుల్, పెద్ద కాంప్లికేటెడ్ సెట్టింగ్స్ కూడా పెట్టుకోను నేను. ఈజీ సెట్టింగ్స్ పెట్టుకుంటాను. ఇది సెటప్ ఒకసారి ఆన్ చేసి చూపించేస్తాను. ఫస్ట్ మీరు కెమెరా ఆన్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత ట్రాన్స్మిటర్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎల్సిడి డిస్ప్లేలో మీకు ఇది కనపడుతుంది. ఇది మీరు ఇక్కడ ట్రాన్స్మిటర్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ రిసీవర్ కూడా, ఇది కూడా ఆన్ చేసి మీకు చూపించేస్తాను. రిసీవర్ ఆన్ చేసి ఈ గోడాక్స్ మానిటర్ మీరు ఆన్ చేసుకుంటే ఆన్ అయిపోయింది. ఒక ఫ్యూ సెకండ్స్ అట్లా టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇది ట్రాన్స్మిటర్ ఇంకా రిసీవర్ మీకు అంటే పేర్ అయిపోవాలి. పేర్ అయిపోయిన తర్వాత ఇక్కడ వీడియో రావడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసింది హాలీల్యాండ్ అని చెప్పేసి వచ్చేసింది పిక్చర్. అంతే. ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు. మీరు ఏం షూట్ చేస్తున్నారో. ఇప్పుడు ఈ పానాసోనిక్ ప్రోడక్ట్ ఉందనుకోండి, ఈ లెన్స్ అక్కడ పెట్టవచ్చు. ఇది వచ్చేసి ఇంకో లెన్స్ ఇక్కడ. ఇట్లా మీరు ఏదంటే అది సింపుల్, ఈజీ, బ్యూటిఫుల్. ఇది ఎక్కడైనా క్యారీ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. మీరు అప్ టు చాలా దూరం వరకు, అసలు ఎంత పెద్ద స్టూడియో ఉన్నా కానీ ఇట్లాంటి 2 రిసీవర్లు, 2 మీరు మానిటర్లు పెట్టుకుంటే ఇద్దరు చూడొచ్చు కూడా. ఇంకా మొబైల్లో కూడా యాప్ వేసుకొని కూడా చూడొచ్చు. అన్ని ఫీచర్స్ బాగుంటాయి ఇట్లాంటి మీకు వైర్లెస్ ట్రాన్స్మిటర్ రిసీవర్స్లో. ఇది రీసెంట్గా నేను అన్బాక్స్ చేశాను, కాస్మో C1. కావాలంటే నా ఛానల్లో చూడొచ్చు. ఎక్సలెంట్ ట్రాన్స్ రిసీవర్ సెట్ ఇది. ఇంకా ఇది గోడాక్స్ మానిటర్ది కూడా నేను లాస్ట్ ఇయర్ అన్బాక్సింగ్ వీడియో పెట్టాను. వన్ ఆఫ్ ది బెస్ట్ మానిటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కలర్ క్యాలిబ్రేషన్ కూడా పెద్దగా నాకు అవసరం పడలేదు. యాజ్ ఇట్ ఈస్ ఫుల్ క్లారిటీలో కనపడుతుంది. డిస్ప్లే క్వాలిటీ ఇక్కడ చూడొచ్చు నా చెయ్యి. ఇట్లా అన్బాక్సింగ్ ఇది నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఇంకా లాంగ్ షాట్లో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీకు డిస్ప్లే కనపడేలాగా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నాకు కనపడేలాగా పెట్టుకొని నేను ఇట్లా అన్బాక్సింగ్ చేసుకుంటాను. ఇంకా ఇందులో మీరు కావాలంటే డిస్ప్లేలో మార్కర్స్ ఆన్ చేసుకోవచ్చు, మీకు సేఫ్టీ మార్జిన్ ఆన్ చేసుకోవచ్చు, సెంటర్ మార్కర్ ఆన్ చేసుకోవచ్చు, ఫోకస్ పీకింగ్ ఆన్ చేసుకోవచ్చు, ఇంకా జీబ్రా ఆన్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్. ఇంకా కావాలంటే లుకప్ టేబుల్స్ లట్స్ వేసుకొని S-Log2, S-Log3లో షూట్ చేస్తే మీరు ఇక్కడ లట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అవన్నీ ఇంకా సొఫిస్టికేటెడ్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఇది సింపుల్గా మీకు చూపిస్తున్నాను. నా సెటప్ ఇట్లా ఉంటుంది అన్బాక్సింగ్ది. దీనిపైన రకరకాల టాప్స్ ఉన్నాయి నా దగ్గర. రెగ్యులర్గా నేను ఎక్కువ గ్రే కలర్ యూస్ చేస్తాను. ఎప్పుడన్నా ఈ వుడెన్ ఈ టాప్ యూస్ చేస్తాను. ఇంకా వేరే ఉన్నాయి కానీ అంత అవసరం పడలేదు. అవి రెండే నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. అయితే ఇది టోటల్ నా అన్బాక్సింగ్ది సెటప్. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక అపర్చర్ 120D Mark II, అది ట్రై 8C లైట్ ఒకటి, ఇంకోటి అపర్చర్ది ఇదొక లైట్, ఇంకో గోడాక్స్ మానిటర్, ఇంకా వచ్చేసి మీకు కాస్మో C1 వైర్లెస్ ట్రాన్స్ రిసీవర్ది ప్యాకేజ్, కెమెరా, ఇంకా మైక్రోఫోన్ రోడ్ వీడియో మైక్ ప్రో ప్లస్, ఇక్కడ ఒకటి iFootage మోనోపాడ్, iFootage కార్బన్ ఫైబర్ ట్రైపాడ్, ఇంకా మోజా స్లైపాడ్, మోటరైజ్డ్ మోనోపాడ్. ఇన్ని ఐటమ్స్. అంత ఈజీ కాదు. మామూలుగా చాలామంది అనుకుంటారు యూట్యూబ్ వీడియోస్ చేయాలంటే చాలా ఈజీ అనుకుంటారు. అంటే ఈజీగా కూడా ఒక మొబైల్ ఫోన్లో కూడా ఇంట్లో ట్యూబ్ లైట్లు వేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ ఒక క్వాలిటీ అంటే మెయింటైన్ చేయాలి. ఒక క్వాలిటీ మనది ఒక స్టాండర్డ్ అనేది ఉండాలి అంటే ఇంకా ఇవన్నీ తప్పవు. ఇది గ్రాడ్యువల్గా నేను డెవలప్ అవ్వుకుంటూ ఒక 4-5 ఇయర్స్లో కలెక్ట్ చేసిన ఐటమ్స్. ఇంకా కూడా ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ అవతల ఇయర్ ఇంకేమన్నా ఇంకా అప్డేటెడ్ ఐటమ్స్ వస్తే అవి వచ్చిన తర్వాత యాడ్ చేసి అప్పుడు కూడా ఫ్యూచర్లో అయితే ఇంకో వీడియో చేసి పెడతాను. అయితే ఇదండి నా అన్బాక్సింగ్ సెటప్. ఎట్లా అనిపించింది మీకు ఈ వీడియో? ఒకవేళ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.